కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో మనందరికీ తెలిసిందే. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు కూడా వదులుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు వీళ్ళు చెప్పినట్టు మనం చేస్తే అధికారం మారితే ఆ తర్వాత మనం కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది కదా అని వీఆర్ఎస్ అప్లై చేసుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి కోవలోకే సిద్ధార్థ్ కౌశల్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఇప్పుడు వీఆర్ఎస్ మీద ఢిల్లీ వెళ్ళిపోవడానికి అప్లై చేసుకున్నాడని ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో నడుస్తా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గనక వెళ్ళిపోతే ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది? ఇంతకుముందు ఐజీ స్థాయి అధికారిని కూడా వీఆర్ఎస్ మీద ఆయన ఎళ్ళిపోయాడు. ఇలా ప్రభుత్వ అధికారులను భయపెట్టో, నయపెట్టో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటే ఏంటి? ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి రాష్ట్రంలో అని మేధావులు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.